పల్లెలల్లా మల్ల కారే రావాలంటున్నరే తెలంగాణ జిల్లాలల్లో సారే కావాలంటున్నరే తెలంగాణ పల్లెలల్లా మల్ల కారే రావాలంటున్నరే తెలంగాణ జిల్లాలల్లో ప్రత్యేక రాష్ట్రం తెచ్చినోడు పండుగల్లే పల్లెకొచ్చినోడు జనమంతా జై కొట్టి పలికండి పేరు జనము బిడ్డ మన కేసీఆర్ సారే మన సారే చల్ సారే కావాలంటున్నరే తెలంగాణ పల్లెలల్లా మల్ల కారే రావాలంటున్నరే తెలంగాణ జిల్లాలల్లో ఏండ్ల నుండి వెనక బాటు చూసిండు ఎత్తుకున్నాడమ్మ గులాబీ జెండా సాగు నోటిలోన తలపెట్టినాడు స్వరాష్ట్ర పొద్దై వర్దిల్లినాడు పథకాలు ఎన్నో పంచినాడమ్మ ప్రజల గుండెల్లోన నిలిసినాడమ్మ 2000 ఇచ్చే పింఛను నేడు 5000కు పెంచుతానండు కళ్యాణ లక్ష్మితో కన్న తండ్రై కొండమిచ్చి కాళ్ళు కడిగిండయో కేసీఆర్ ప్రతి ఇంటికి ధీమా అందించునే 5 లక్షల బీమా సారే మన సారే పెద్ద సారే కావాలంటున్నరే తెలంగాణ పల్లెలల్లా మల్ల కారే రావాలంటున్నరే తెలంగాణ జిల్లాలల్లా ఆత్మహత్యలతో అల్లాడే రైతుకు ఆత్మస్థైర్యమే ఇచ్చినడమ్మ రైతు బంధు రైతు బీమాను ఇచ్చిన పెద్ద రైతు మన కేసీఆర్ ప్రాజెక్టులెన్నో కట్టినడమ్మ పంట పొలాలను తడిపినడమ్మ మిషన్ కోకదీయతో ఊరి చెరువు మత్తడి పారి తీర్చింది కరువు తొలగించినాడు రకండ నీళ్లు ఇంటింటికి వచ్చే నల్ల నీళ్లు అభివృద్ధి గాయనే మారు పేరు నీలకాల సృష్టికర్త కేసీఆర్ సారే బోల్ సారే చల్ సారే కావాలంటున్నరే తెలంగాణ పల్లెలల్లా మల్ల కారే రావాలంటున్నరే తెలంగాణ జిల్లాలల్లా నిలువ నీడలేని నిరుపేదలకు గృహలక్ష్మితో సాయం అందించేనమ్మ పెరిగిన ధరలకు అల్లాడుతున్న పక్క చిక్కినోళ్ళ దిక్కైనాడు 400 గ్యాస్ సిలిండరు అందిస్తానంటూ హామీ ఇచ్చిండు మహిళ సమాఖ్యల సొంత భవనాలకు మాటిచ్చినాడమ్మ మనసున్న నేత అడగకుండానే అన్ని చేసే ఆత్మ బంధువై మనల చూసే బంగారు తెలంగాణ ఈ మాట సారి గెలిపించుకుందాం మళ్ళొక్కసారే సారే మన సారే చల్ సారే కావాలంటున్నరే తెలంగాణ పల్లెలల్లా మల్ల కారే రావాలంటున్నరే తెలంగాణ జిల్లాలల్లా దండి ధైర్యాన్నిచ్చే దళిత బంధు గుండె నింపరమాయ బీసీల బంధు అగ్రవర్ణ పేదల విద్య కోసం రెసిడెన్షియల్ స్కూళ్లు కట్టిస్తానండు సాయమై వచ్చింది మైనార్టీ బంధు ఉద్యోగ ఉపాధి ఐటీ టవర్స్ వైద్య సదుపాయాలు మెరుగుపరిచేలా ప్రతి జిల్లాకు మెడికల్ కళాశాల ప్రజల క్షేమమే కోరేనయ్యో సంక్షేమ పథకాల సర్కారయ్యో కష్ట జీవుల సర్ది పువ్వైనోడు తెలంగాణ బతుకు తొవ్వైనోడు సారే మన సారే చల్ సారే కావాలంటున్నరే తెలంగాణ పల్లెలల్లా మల్ల కారే రావాలంటున్నరే తెలంగాణ జిల్లాలల్లా సన్న బియ్యంతోని కడుపులు నింపగా అన్నపూర్ణగా పథకం చూడు ఉన్నత విద్యకు నిలయమైన గురుకుల పాఠశాలను నేడు ఆడబిడ్డల ఆత్మ గౌరవమాయే 3000తోని సౌభాగ్య లక్ష్మి 15 లక్షల ఆరోగ్య రక్ష కేసీఆర్ మనకు శ్రీరామ రక్ష. అందరికీ నమస్కారం. మరి ఈరోజు
ఉప్పల్ నియోజకవర్గంలోని మరి నాచారం ఉప్పల్ పెద్ద చెరువులో ఎస్టీపీ ప్లాంట్ని మరి దాని పనితీరుని పర్యవేక్షిస్తేందుకు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ యూత్ ఐకాన్ మాజీ మంత్రివర్యులు కేటీఆర్ గారు మరి ఈరోజు హెచ్ఎంటీ నగర్కి రావడం జరిగింది. మరి ఈ కార్యక్రమాన్ని ఉప్పల్ శాసనసభ్యులు బండారి లక్ష్మారెడ్డి గారి ఆధ్వర్యంలో మరి ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం ఈరోజు నిజంగా కూడా చాలా విజయవంతం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు మరి ఏవైతే జిహెచ్ఎంసీ పరిధిలోని మరి అన్ని ఎస్టీపీ ప్లాంట్లను ఎన్హాన్స్మెంట్ చేస్తూ మరి కొత్త ఎస్టీపీ ప్లాంట్లను ఏర్పాటు చేసి మరి మురికి నీటిని మరి శుద్ధి చేయాలన్న ఒక గొప్ప సంకల్పంతో మరి 4,000 కోట్ల రూపాయలు వెచ్చించి మరి ఏదైతే ఎస్టీపీ ప్లాంట్లు ఏర్పాటు చేసినారో వాటి పనితీరుని ఈరోజు మరి కేటీఆర్ గారు బండారి లక్ష్మారెడ్డి గారితో మరి అదేవిధంగా మరి హైదరాబాద్ సిటీలో ఉన్న అందరు ఎమ్మెల్యేలతోటి మాజీ మంత్రులతోటి మరి లోకల్గా ఉన్న అందరు కార్పొరేటర్లతోటి కలిసి మరి ఆ ఎస్టీపీ ప్లాంట్ని పర్యవేక్షించడం జరిగింది. మీరు గమనించినట్టయితే మరి గతంలో మీరు చూసినట్టయితే మురికి నీళ్లు వచ్చినట్టు కాలువలలోకి వెళ్ళి ఆ చెరువులలోకి వచ్చి చెరువులలోకి వెళ్ళి కాలువలలోకి పోయేది. ఈరోజు ఏదైతే మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి కేసీఆర్ గారి నాయకత్వంలో మరి కేటీఆర్ గారు ఏదైతే మున్సిపల్ శాఖ మంత్రివర్యులుగా ఉన్నప్పుడు ఏదైతే ప్రత్యేక చొరవ తీసుకొని మరి ఏదైతే ఎస్టీపీ ప్లాంట్లని నూతన ఎస్టీపీ ప్లాంట్లని మరి అదేవిధంగా ఉన్న ఎస్టీపీ ప్లాంట్లని ఎన్హాన్స్మెంట్ చేస్తూ మరి ఏదైతే మురికి నీటిని శుద్ధి నీటిగా మరి తీర్చిదిద్దడం జరిగింది. మరి మీరు గమనించినట్టయితే ఈరోజు కూడా స్టేజ్ పైన 2 జగ్గులలో వాటర్ పట్టి మరి ఏదైతే మురికి నీటి ఉందో ఆ మురికి నీటిని చూపిస్తూ మురికి నీటి తర్వాత ఏదైతే ట్రీట్మెంట్ అయిన తర్వాత ఏదైతే శుద్ధి నీటిని ఉందో అది చూసిన తర్వాత నిజంగా కూడా మేము కూడా ఆశ్చర్యపోయినాం. ఇంతగా నీళ్లు శుద్ధి అవుతాయా అని చెప్పేసి మేము కూడా భావించినాం. మరి అదే కాకుండా కేవలం మురికి నీటి మరి రావడం వల్ల ఒక మురికి నీటి శుద్ధి చేయడం కాదు, ఆ మురికి నీటి శుద్ధి చేయడం వల్ల చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల ప్రజలందరికీ కూడా ఆరోగ్యం మంచిగా కావడము, ఆరోగ్యం మంచిగా ఉండడం ఇవన్నీ కూడా జరుగుతాయని చెప్పేసి కూడా క్లియర్ కట్గా వారు చెప్పడం జరిగింది. ఈరోజు మరి ఏదైతే తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వంగా మరి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందో వారు వచ్చిన తర్వాత మూసీ పేరుతోటి మూటలు మోయాలన్న ఒక గొప్ప ఉద్దేశంతో మూసీ పరిరక్షణ అని చెప్పేసి లేకపోతే మూసీ ప్రక్షాళన అని చెప్పేసి మూటలు దండుకునే ఏదైతే ప్రోగ్రాం పెట్టినారో దానికి అనుగుణంగా ఈరోజు కేటీఆర్ గారు క్లియర్ కట్గా ప్రజలకు కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మరి మూసీని కేవలం 20,000 కోట్ల రూపాయలతోటి ఏదైతే సుందరీకరణ కార్యక్రమం గత 10 ఏళ్లలో జరిగిందో వీలైన కాడికి మ్యాక్సిమం ఆల్మోస్ట్ చేసేసినామో మరి ఇప్పుడు వీళ్ళు వచ్చేసి 150,000 కోట్ల రూపాయలు పెట్టి మరి ఏదైతే మూసీని మేము సుందరీకరణ చేస్తాం, డెవలప్మెంట్ చేస్తామని చెప్పేసి పేద ప్రజల ఇళ్లను కూలగొట్టే ప్రోగ్రాం పెట్టి పెద్ద మరి బడా బాబులకు ఏదైతే వాళ్ళు వత్తాసు పలుకుతా ఉన్నారో ఇది తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు ఏదైతే మరి కేటీఆర్ గారు ఈ కార్యక్రమం ద్వారా ఇక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా అవగాహన కలిగే విధంగా ఏదైతే కార్యక్రమం ఏర్పాటు చేశారో నిజంగా కూడా అభినందనీయం. మరి ప్రజలు కూడా హర్షిస్తూ ఉన్నారు, ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఏదైతే వాళ్ళు 6 గ్యారెంటీలు అని చెప్పి వచ్చినారో అవిటికి మాత్రం పైసలు లేవు. మరి వారు మాత్రం మూసీ ప్రక్షాళన అని చెప్పేసి మరి డబ్బులు దండుకునే ప్రోగ్రాం, మూటలు దండుకునే ప్రోగ్రాం ఇవన్నింటినీ కూడా మరి ఏదైతే వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి ఢిల్లీకి పంపించాలన్న యోచనతోటి మరి ఇది ఒక కార్యక్రమం పెట్టుకొని ప్రజలని మోసం చేస్తూ మభ్యపెట్టి అధికారంలోకి వచ్చినారు. వారికి ఖచ్చితంగా వచ్చే ఎలక్షన్లలో ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్తారని చెప్పేసి కూడా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. మరి మీరు గమనించినట్టయితే మరి మొన్న రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న మరి కొంతమంది మంత్రులు మరి వాళ్ళందరూ కూడా సియాన్ దేశానికి వెళ్ళేసి మరి అక్కడ ఉన్న ఎస్టీపీ ప్లాంట్ ఎట్లా పనిచేస్తాయని చెప్పేసి వాళ్ళు వెళ్ళి ప్రజల పైసలు వృధా చేయాలన్న ఉద్దేశంతో మరి వాళ్ళు ఏదో విహారయాత్రలకు పోవాలని చెప్పేసి మరి కార్యక్రమం పెట్టి పోతా ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో మరి ఏదైతే కేటీఆర్ గారు మరి హైదరాబాద్లో ఎస్టీపీ ప్లాంట్లను ఏ రకంగా అయితే మంచి చేసి మరి ఏదైతే మురికి నీటిని శుద్ధి చేస్తూ ఉన్నారో ఇక్కడ చూస్తే మీకు అవగాహన వచ్చేది. మరి ఇదే ఎంపీ గారు సీఎంగా ఉన్న రేవంత్ రెడ్డి గారు మరి ఇదే పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో మరి ఎంపీగా ఉన్నారు 5 ఏళ్ళు. మరి వారు కూడా కనీసం ఏ ఒక్కనాడు వచ్చి కూడా ఎస్టీపీ ప్లాంట్ చూసిన దాఖలు లేవని చెప్పేసి కూడా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. ఈ ఎస్టీపీ ప్లాంట్లు చూస్తే మీకు సరిపోతుంది. ఈ ఎస్టీపీ ప్లాంట్లు ఏవైతే మరి కేటీఆర్ గారు ఇక్కడ ఏదైతే కొత్త ఎస్టీపీ ప్లాంట్లు ఏర్పాటు చేసినారో ఏ రకంగా అయితే వాటర్ శుద్ధి అయితే ఉన్నదో అది చూస్తే సరిపోయేది. ఇది కాకుండా కేవలం విహారయాత్ర పేర్లతోటో లేకపోతే మీరు బయట దేశంలో మీరేదో ఎడ్యుకేషన్ టూర్ అని చెప్పి పోతా ఉన్నారు. అది మీరు ఇప్పటికైనా ఖరే బుద్ధి తెచ్చుకొని మరి కేటీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో గత 10 ఏళ్ల నుంచి జరిగిన ఏవైతే ఎస్టీపీ ప్లాంట్ ఎన్హాన్స్మెంట్ కొత్త ఎస్టీపీ ప్లాంట్ ఏర్పాటు చేసినారో మీరు మంత్రులందరూ కూడా ఇవన్నీ చూడాలని చెప్పేసి కూడా మరి ఇక్కడ నుంచి మీకు తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ. జై తెలంగాణ. జై
నాయకత్వం, బండారు లక్ష్మారెడ్డి గారి నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్, బండారు లక్ష్మారెడ్డి గారి నాయకత్వం. ఈరోజు మన ఉప్పల్ కాన్స్టిట్యున్సీ నాచారంలో ఉన్నటువంటి కేటీఆర్ గారు వస్తున్న విషయం తెలుసుకొని మొత్తం కూడా కేటీఆర్ గారిని కలవాలి. ఈరోజు మా నియోజకవర్గం మా బండారు లక్ష్మారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క ఇన్స్పెక్షన్ కోడ్కి రావడం అని తెలుసుకొని మేము ఆయన అభిమానులుగా, మేము బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలుగా అందరంగా ఇక్కడికి వచ్చి అన్న వెంబడి అందరం ఉన్నామని చెప్పి మరొకసారి కేటీఆర్ బలమేందో బలగమేందో చూయిద్దామని చెప్పి ఇక్కడికి వచ్చినాం. ఖబర్దార్ బిడ్డ కాంగ్రెస్ నాయకులారా, ఎట్టి పరిస్థితుల్లో మా కేసీఆర్ని కేటీఆర్ని తెలంగాణ ప్రజల్ని ఏమన్నా కించపరిచిన మాటలు మాట్లాడితే మాత్రం ఇక్కడి నుంచి సహించేది లేదు. మేము మీరు మాటతోటి అంటే మేము వేరే రకంగా సమాధానం చెప్పాల్సిన అవసరం వచ్చింది కాబట్టి మీరు మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని చెప్పి మేము తెలంగాణ పౌరులుగా, తెలంగాణ వాదులుగా, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలుగా దీన్ని మీకు హెచ్చరిస్తూ ఉన్నాం. ఎందుకు చెప్తున్నామంటే మేము ఇన్ని రోజులు వేచి చూసినాం. ప్రజలు ఏదో తీర్పునిచ్చారు, మీరేమో చేస్తారని. కానీ ఇచ్చిన తీర్పుని వాళ్ళు తిలోగదాలు ఇస్తూ అందరినీ కూడా మొత్తం తెలంగాణ మొత్తం భ్రష్టు పట్టే విధంగా నీ ప్రవర్తన అనేది జరుగుతూ ఉంది. సభ్య సమాజం మేలుకుంది. ఈ మొత్తం యావత్ తెలంగాణ మొత్తం కోడాయికి వస్తూ ఉంది. ఎందుకు తెచ్చుకున్నాం రా వీన్ని, అష్టదరిద్రుని పాలన మన దగ్గరకు వచ్చింది, ఇతన్ని తరిమి కొట్టాలి, మనమేందో చూపించుకోవాలి, మన ప్రభుత్వాన్ని మళ్ళీ రప్పించుకోవాలని చెప్పి తెలంగాణ ఊవిలూరుతూ ఉంది. కాబట్టి మేము అందరం కూడా మేము కేటీఆర్ ఎంబడి కేసీఆర్ ఎంబడి ఉండి మేము అదేందో మా సత్త ఏందో మా బలమేందో మా బలగమేందో ఈరోజు యావత్ తెలంగాణకు చూపించాలని ఉప నియోజకవర్గంలో ఈ యొక్క కార్యక్రమం చేస్తూ ఉన్నాం. కేటీఆర్ గారికి మేము మర్యాదగా మాకు ఎటువంటి ఆయన వస్తున్న తెలియగానే కలవాలి, మేము ఆయన ఎంబడి ఉండాలి అనే ధైర్యంతో ఇక్కడికి వచ్చినామని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. అన్ని మాయ మాటలు చెప్పి తెలంగాణ ప్రజల్ని, ముఖ్యంగా గ్రామీణంలో ప్రజల్ని మాయమాటలు చెప్పి మభ్యపెట్టి ఇవాళ మీరు ప్రభుత్వంలోకి వచ్చారు. ఇవాళ తెలంగాణ రైతాంగం మొత్తం కూడా మీరు చెప్పిన మాటలు నమ్మి ఎకరానికి 15,000 ఇస్తా, కౌలు రైతులకు మేము డబల్ ఇస్తా, 4,000 పెన్షన్ ఇస్తా, కళ్యాణ లక్ష్మి 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తా అని చెప్పి ఈ చిల్లర మాటలు మాట్లాడి ప్రభుత్వంలోకి వచ్చిన మీరు అవన్నీ పక్కదోన పెట్టి తెలంగాణ సమాజాన్నే భ్రష్టు పట్టించే విధంగా, ఓట్లు వేసిన వాళ్ళ మీదనే కక్ష తీసుకునే విధంగా నీ ప్రభుత్వం ఉంది. కాబట్టి ఆ ప్రభుత్వం ఇంకెన్ని రోజులు నిలవదు. నీకు కూడా ఆల్రెడీ ఎక్కడెక్కడ వణుకు పుడుతూ ఉంది. ఈ తెలంగాణ సమాజం ముక్కవటై కూస్తూ ఉంది. మిమ్మల్ని ఎందుకు తెచ్చుకున్నామని బాధలో ఉంది. ఆ బాధను ఒక్కసారి కనుక మీరు ఇంకొకసారి ఎక్కడైనా తులనాడినట్టుంటే మీరు ప్రత్యేకంగా దాన్ని సవి చూస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తూ, మాయమాటలు చెప్పినావని మాయమాటలు కాదు అని చెప్పి నువ్వు ప్రభుత్వం మీద నువ్వు ధ్యాస పెట్టి ఇచ్చిన హామీలు నెరవేర్చే ప్రయత్నం చేయి తప్ప మా బీఆర్ఎస్ పార్టీని, మా బీఆర్ఎస్ నాయకులని ఇట్లాంటి మాటలు మాట్లాడితే మాత్రం ఇంకోసారి సహించమని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. జై తెలంగాణ. జై తెలంగాణ, కేటీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, బండారు లక్ష్మారెడ్డి గారి నాయకత్వం. జై తెలంగాణ, జోహార్ తెలంగాణ మన వీరులకు, జోహార్ తెలంగాణ మన వీరులకు. జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ. ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి మాజీ మంత్రివర్యులు కల్వకుంట్ల తారక రామారావు గారు ఎస్టీపీ ఏదైతే ఉప్పల్ పెద్ద చెరువులో కట్టడం జరిగింది, దాన్ని 32.5 crores-తోని సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ అత్యాధునిక టెక్నాలజీతో కట్టడం జరిగింది. గతంలో ఉన్న గవర్నమెంట్ ఒక 10 కోట్లతో ఒక ట్రీట్మెంట్ ప్లాంట్ కన్స్ట్రక్షన్ చేశారు. కానీ దాని రొటేషన్ వల్ల ఆ వాటర్లో స్మెల్ వచ్చేది చుట్టుపక్కల వాళ్ళకు. ఆ స్మెల్తో చాలా ఇబ్బందులు, రోగాల పాలైనటువంటి వాళ్ళం చాలామంది ఇక్కడ స్థానికులం కాబట్టి మాకు అనుభవం ఉన్నది. కానీ ఈ తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ 32.5 కోట్లతో ఏదైతే ఎస్టీపీ ప్లాంట్ నిర్మాణం చేశారో ఈ యొక్క ప్లాంట్కి వాటర్ అంతా కూడా సివరేజ్ ట్రీట్మెంట్ వాటరు మొగులాలి మరియు తార్నాక మరియు నేరడ్మెట్ ఏది సఫిల్గూడ చెరువు మరియు ఏదైతే మనకు డిఫెన్స్ కాలనీస్ నుంచి కూడా ఆ సివరేజ్ వాటర్ అంతా కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. ఇదంతా గ్రావిటీ ద్వారా వస్తుంది. ఈ యొక్క వాటర్ని ఇక్కడ ట్రీట్మెంట్
అంటే 17.5 MLT ట్రీట్మెంట్ ప్లాంట్ ఏదైతే నిర్మాణం చేసిరో ఇప్పుడు ఈ నిర్మాణం చేసి రన్నింగ్లోకి వచ్చేసింది. ఆ రన్నింగ్ వచ్చిన తర్వాత దాంట్లో మాకు ఇక్కడ ఎలాంటి స్మెల్లు లేదు. గతంలో కంటే కూడా ఇప్పుడు దోమలు తగ్గినాయి. మా హెచ్ఎంటీ నగర్ వాసులంతా కూడా గతంలో ఇక్కడ ఈ వెంకటేశ్వర స్వామి గుడి ధ్వజస్తంభము ఆ వాటర్ ఆ స్మెల్కి ఆ పొల్యూషన్కి నల్లగా ఒక పొర ఏర్పడేది. ఏదైతే మీ కెమెరా ఉందో ఆ కెమెరా లాగా నల్లగా ఒక పొర ఏర్పడేది. ఇప్పుడు అలాంటి పొరలు లేకుండా ఈ యొక్క ఎస్టీపీ ప్లాంట్తోని ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నది. మళ్ళీ మా గవర్నమెంట్ అంటే తెలంగాణ గవర్నమెంటు కేసీఆర్ గవర్నమెంట్ వస్తే ఈ యొక్క చెరువును కూడా ఇంకా ట్రీట్మెంట్ చేసి లోపల ఉన్నటువంటి సీవరేజ్ను లోపల ఉన్నటువంటి స్విల్ట్ని తీసి మంచినీటి చెరువుగా గతంలో కేసీఆర్ గారు చెప్పినట్టుగా మంచి చేపల చెరువును ఏర్పాటు చేయాలని చెప్పి ఇక్కడ వచ్చే కేటీఆర్ గారికి మేము వెల్కమ్ చెప్తూ వారికి స్వాగతం పలుకుతూ ఈ యొక్క చెరువును విజిట్ చేసి ఈ యొక్క ఎస్టీపీని విజిట్ చేసి ఈ ప్రజలకు అందించినటువంటి కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమం ఇచ్చేసినటువంటి మా టీఆర్ఎస్ కార్యకర్తలందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు స్వాగతం తెలుపుతూ అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. జై. ఈరోజు ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక తెలంగాణ తీసుకొచ్చిన జాతిపిత కేసీఆర్ గారి నాయకత్వంలో 10 సంవత్సరాలు బంగారు తెలంగాణ నిర్మాణంలో ఏ విధంగా ప్రతి ఒక్క కుటుంబం 100% ఆనందాలతో వారి వారి సంక్షేమ పథకాలతో ముందుకు పోయిన సందర్భాలు. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఉండడానికి ఇల్లు కూడా బుల్డోజర్ పెట్టేసి ఇల్లు కూలగొట్టే పరిస్థితి వచ్చినారు. అంటే ఎస్టీపీలు తీసుకొచ్చేసి వాటర్ వచ్చే డ్రైనేజీని సందీకరణ చేస్తా అంటే ఆ ఎక్కడి నుంచి మురికి నీళ్ళు వస్తుందో ఆ నీళ్ళనే తీసేద్దాము ఆ ఇండ్లనే తీసేద్దామని ఈ రేవంత్ రెడ్డి ఒక ప్రభుత్వాన్ని చేస్తున్న గణికారం. అలాంటి గణికారంలో భాగంగానే ఈరోజు కేటీఆర్ గారు యుద్ధం ప్రకటించినారు. ఈరోజు హైదరాబాదుకు ఖ్యాతి తెచ్చింది, హైదరాబాదు బ్రాండ్ ఇమేజ్ తీసుకొచ్చింది కేటీఆర్ చేసిన కొన్ని సంక్షేమ పథకాలు. అలాంటి పథకాలలో ఈరోజు ప్రభుత్వం, ఎందుకంటే వాళ్ళకి ఇక్కడ ప్రభుత్వంలో హైదరాబాద్లో ఒక సీట్ లేదు, ఒక ఓరు కూడా వాళ్ళకు ఓటే లేదు కాబట్టి కక్షపూర్తికంగా హైదరాబాదుపై కక్షగా కట్టి హైదరాబాద్ ప్రజలని హైదరాబాదు నివాసులని కక్షగట్టిగా ఈ ప్రభుత్వం పాటిస్తుందని, బుల్డోజర్లతో వారు ఉండే ఇళ్ళని వాళ్ళ ఆత్మగౌరవం దెబ్బతీస్తుందని ఈ విషయంపై యుద్ధాన్ని ప్రకటించి కేటీఆర్ గారు అందరినీ మేమున్నాము, మీ ఇళ్లకు మీకు మేము భరోసా ఉన్నామని చెప్తున్నారు. నిన్నటికి మొన్న కూడా పోలీసు ఉద్యోగస్తులని కూడా రోడ్లపై వేస్తే ఆడబిడ్డలారా మీరు రోడ్డు మీద రావద్దు, మా తెలంగాణ గౌరవం ఖరాబైద్దని కేటీఆర్ గారు స్వయంగా పోయి వారిని ఓదార్చి మీరు ఇలాంటి రోడ్లపై చేయకండి, మీ పైన మేము ప్రభుత్వంపై యుద్ధం చేస్తాం, మేము ధర్నాలు చేస్తామని చెప్పడం జరిగింది. అంటే కేటీఆర్ గారు తెలంగాణ బిడ్డగా తెలంగాణ ప్రతి కుటుంబం అన్నగా భావించి చేసే కార్యక్రమాలు దాంట్లో భాగంగా ఈరోజు ఉప్పల్కి వచ్చినారు. ఉప్పల్లో ఈ కార్యక్రమం కూడా వచ్చినారు కాబట్టి మేము చాలా స్వాగతిస్తున్నాం. చేస్తున్న కార్యక్రమానికి మేమందరం కూడా ఏ విధంగా ఉద్యమంలో ఎన్నుకుండి పనిచేసినామో అదే ఉద్యమ స్ఫూర్తితోని ఈ ప్రభుత్వం చేస్తున్న ప్రతి చెడు కార్యక్రమానిపై మేము ఉద్యమ స్ఫూర్తితో పనిచేస్తామని కార్యక్రమాన్ని. ధన్యవాదాలు. రెడ్డి మేడం గారికి, అలాగనే రాజన్నకి, ఎమ్మెల్సీ గారికి, వివేక్ గౌడన్న గారికి, అలాగనే గోపినాథ్ అన్న గారికి, సుధీర్ రెడ్డి అన్న గారికి, కాలేరు వెంకటేష్ అన్న గారికి, గోపాలన్న ఎమ్మెల్యే గారికి మీ అందరు కూడా నా నమస్కారం. ఉప్పల్ కాన్స్టిట్యున్సీలో 3 ఎస్టీపీలు చేస్తున్నాడు టీఆర్ఎస్ గవర్నమెంట్. ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు మేము చేసినామని ఓపెన్ చేసి మేము చేసినామని చెప్పుకుంటున్నారు. ఇప్పుడు దాని గురించి కేటీఆర్ సార్ ఈరోజు ఎస్టీపీ విజిట్కి వచ్చిన్నాడు, ఎస్టీసీ విజిట్ చేసినాడు. ఎల్బీ నగర్లో 32 కోట్లతోటి అక్కడ చేస్తున్నారు. ఈవెన్ మనది 35 కోట్లతోటి నాచారం ప్రతి చోట కూడా ఈ ఎస్టీపీలు కట్టి వాటర్ అంతా ప్యూరిఫై చేసి మూసీలకు వదులుతూ ఉన్నారు. మీ అందరు కూడా తెలుసు, నేను ఎన్నో దేశాలు తిరిగినా కానీ ఇట్లాంటి ఎస్టీపీలు లండన్లో, యూరోప్లో ఉంటుంది. దాని తర్వాత మన ఇండియాలో హైదరాబాద్లోనే ఉన్నది. అదంతా కూడా లాస్ట్ 10 ఏళ్లలో కేటీఆర్ సార్ చేసిన పనికి ఈ రోజు వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ వాళ్ళు మేము చేసినామని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. కాబట్టి మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచన చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. అలాగనే ముఖ్యంగా
వచ్చి మా దగ్గర 12 ఇచ్చారన్న. ఎందుకంటే మా అందరు కూడా తీసేస్తారు, ఇరగొడతారు, కూడగొడతారని అక్కడ వాటర్ బిల్లు, కరెంటు బిల్లు రిజిస్ట్రేషన్ చేసుకొని 35-40 ఏళ్ల సంది వాళ్ళందరూ ఉంటున్నారు. పర్మిషన్లు ఇచ్చి కొన్ని అయితే ఉడా పర్మిషన్లు కూడా వచ్చినాయి, కూడా చాలా మంది భయపడతా ఉన్నారు. రామంతపూర్ చెరువు పైన అప్సిగూడ నివాసులందరూ కూడా వాళ్ళు కూడా చాలా భయపడుతూ ఉన్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడా తమ ధైర్యం ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నా. అలాగనే ఇంకా బ్యాలెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కేటీఆర్ సార్ ద్వారా ఈరోజు ఒక 20 నుంచి 22 మందికి ఎంబీఏఎస్ సీట్లు అందరు కూడా చెక్కులు ఈరోజు రామలతో ఇవ్వబడుతుందండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఇప్పుడు అన్న కేటీఆర్ గారు మాట్లాడదాం. అందరికీ నమస్కారం. కొద్దిగా డిసిప్లిన్ శేఖర్ కొద్దిసేపు గౌరవనీయులు మన మీ అందరి ఆశీర్వాదంతో అడ్డం జరుగురు. వెంకలు చాలా మంది ఉన్నారు, అడ్డం జరగండి. కూర్చోండి జరగండి ప్లీజ్. మీ అందరి అది జరగండి. మీరు గోడ కట్టేసి అడ్డం. నాగేష్ సీనన్న జరుగురే. అరే అటు గౌరవనీయులైన నియోజకవర్గ ముందర రమ్మంటారా, కూర్చోమంటారా? వాళ్ళ ఇంటలే రమ్మాట. గౌరవనీయులైన ఉప్పల్ నియోజకవర్గ శాసనసభ్యులు, మీ అందరి అభిమాన నాయకుడు, సంవత్సరం కింద జరిగిన శాసనసభ ఎన్నికల్లో మీ ఆశీర్వాదంతో 50,000 పైచిలకు మెజారిటీ, అఖండమైన మెజారిటీతో విజయం సాధించి మరి గత సంవత్సర కాలంగా కూడా మీకు అందుబాటులో ఉంటూ ప్రభుత్వం లేకపోయినా తన ట్రస్ట్ ద్వారా దాదాపు 100 మంది మెడికల్ సీట్లు కేసీఆర్ గారి ఆశీర్వాదం వల్ల కొత్తగా పెట్టిన మెడికల్ కాలేజీలలో మరి సీట్లు వచ్చిన పేద పిల్లలకు అండగా ఉంటూ 100 మంది 150 100కు పైగా మరి మెడికల్ కాలేజీ విద్యార్థులకు కూడా తన ట్రస్ట్ ద్వారా ఫీజు కట్టి ఒక 100 పైచిలకు పిల్లల్ని డాక్టర్లు తయారు చేయడానికి కూడా కష్టపడుతున్న సోదరులు లక్ష్మారెడ్డి గారికి, బండారు లక్ష్మారెడ్డి గారికి, గౌరవనీయులు పెద్దలు, రాష్ట్ర మాజీ మంత్రివర్యులు, మీ అందరికీ సుపరిచితురాలు అక్క శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు, పెద్దలు, రాష్ట్ర మాజీ మంత్రివర్యులు అన్న శాసన మండలి సభ్యులు మొహమ్మద్ మహమూద్ అలీ గారు, గౌరవ సీనియర్ శాసనసభ్యులు ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే గౌరవనీయులు సోదరులు కేపీ వివేకానంద్ గారు, అంబర్పేట శాసనసభ్యులు సోదరులు గౌరవనీయులు అన్న కాలేరు వెంకటేష్ గారు, జూబ్లీహిల్స్ శాసనసభ్యులు గౌరవనీయులు మాగంటి గోపీనాథ్ గారు, హైదరాబాద్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, మషీరాబాద్ శాసనసభ్యులు అన్నగారు పెద్దలు ముఠా గోపాల్ గారు, బీఆర్ఎస్ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు, అదేవిధంగా శాసన మండలి సభ్యుడు మా సోదరుడు షంబీపూర్ రాజు గారు, మొన్ననే మల్కాజ్గిరి పార్లమెంటుకు మీ అందరి ఆశీర్వాదంతో వీరోచితంగా పోరాడి మరి పార్టీకి అండగా మీకు ఉప్పల్లో అదేవిధంగా మల్కాజ్గిరి పార్లమెంట్లో అండగా ఉంటున్న గౌరవనీయులు రాగిడి లక్ష్మారెడ్డి గారు, అదేవిధంగా స్థానిక గౌరవ కార్పొరేటర్లు సాయిజన్ శాంతి శేఖర్ గారు, స్థానిక కార్పొరేటర్ గారు, అదేవిధంగా బన్నాల గీతా ప్రవీణ్ గారు, దేవేందర్ రెడ్డి గారు, ఇంకా మిగతా మిత్రులు మాజీ కార్పొరేటర్లు రామారావు గారు, ఇంకా చాలా మంది పెద్దలు ఉన్నారు, మల్లికార్జున్ గారు, ఇంకా చాలా మంది పెద్దలు, ఒకరు కాదు. మన గౌరవనీయులు ఏఎస్ రావు నగర్ కార్పొరేటర్ సోదరుడు సోమశేఖర్ రెడ్డి గారు, పిర్జాది కూడా మాజీ మేయర్ వెంకటరెడ్డి గారు, ఇంకా వేదిక పైన ఉన్న ఇంకా చాలా మంది సోదరులు ఉన్నారు, మాజీ కార్పొరేటర్ అంజయ్య గారు, ఇంకా పేరున బద్రుద్దీన్ గారు, మైపాల్ గారు, ఇంకా ఉద్యమకారులు చాలా మంది ఉన్నారు, మా తమ్ముళ్ళు భాస్కర్ గారు, మహేష్ గారు, ఇంకా మా సోదరి సీతాఫల్ మండి కార్పొరేటర్ హేమ గారు, ఇంకా నేను ఎవరో పేర్లు చెప్పలేదు, మా భాస్కర్ అన్న నిర్దం భాస్కర్ గారు, ఇంకా ఎవరో పేర్లు చెప్పలేదు, సంపత్ పేరు చెప్పలేదు, చాలా మంది ఉద్యమ బిడ్డలు ఉన్నారు. వారందరూ ఎట్లా తిట్టుకోకరి జగదీష్ ఉన్నాడు. థ్యాంక్ యూ అందరికీ పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ వేదిక ముందు ఉన్న మా ఆడబిడ్డలకు, అన్నదమ్ములకు, పత్రికా మిత్రులకు అందరికీ పేరున నమస్కారం. ఈరోజు ఆదివారం అయినప్పటికీ ఇంత పెద్ద ఎత్తున మరి మీరందరూ తరలి వచ్చినందుకు మీ అందరికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు.
ముఖ్యంగా మేము ఈరోజు ఇక్కడికి ఎందుకు వచ్చినాము అంటే మీతో ఒక 4 విషయాలు పంచుకోవడానికి వచ్చినాం. హైదరాబాద్ విశ్వనగరంగా ఏర్పాటు చేయాలి, విశ్వనగరంగా ఎదగాలి అనే హైదరాబాద్ ప్రజల ఆలోచన ఏదైతే ఉందో దానికి అనుగుణంగా గత 10 సంవత్సరాలు పెద్దలు తెలంగాణ సాధించిన నాయకుడు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో మనందరం కూడా కలిసికట్టుగా కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్న విషయం మీకు తెలుసు. మరి తెచ్చుకున్న తెలంగాణలో హైదరాబాద్ను బాగా చేసుకోవాలి, ప్రతి పల్లెను ప్రతి పట్టణాన్ని బాగా చేసుకోవాలనే ఉద్దేశంతో 10 ఏళ్ల పాటు చాలా ప్రణాళికబద్ధంగా ఒక్కొక్క రంగంలోని మొట్టమొదటి రాష్ట్రంగా తెలంగాణను ఇంటింటికి నీళ్లు, నల్లా నీళ్ళు ఇచ్చే రాష్ట్రంగా తెలంగాణను చేసుకున్నాం. హైదరాబాద్లో మీకు తెలుసు 20,000 లీటర్ల వరకు జిహెచ్ఎంసీ పరిధిలో ఉచితంగా నీళ్ళు ఇచ్చిన నాయకుడు కేసీఆర్ గారు అనే మాట కూడా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. అట్లాగే హైదరాబాద్ను మరి ఫ్లైఓవర్లు కావచ్చు, అండర్ పాస్లు కావచ్చు, మోరీల మీద మనం కట్టే బాక్స్ డ్రైన్లు కావచ్చు, అదే మాదిరిగా మనకి నీళ్ళల్లోకి, అదేవిధంగా మనకి ఇళ్లలోకి నీళ్లు రాకుండా వరద నీటిని కిందికి మూసీలోకి తీసుకొని పోయే విధంగా స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కావచ్చు, ఈ అన్ని కార్యక్రమాలు కూడా చేసుకుంటూ వచ్చినాం. ఎల్బీ నగర్ కానీ, ఉప్పల్ కానీ ఈ ప్రాంతంలో గతంలో, అదేవిధంగా పక్కన బోడుప్పల్లో కూడా మన పీర్జాదగూడలో కూడా ఇళ్లకి నీళ్ళు వచ్చినాయి వరదలు వచ్చినప్పుడు మూసీకి. మరి భవిష్యత్తులో ఈ సమస్య రావద్దు అని చెప్పి 1,000 కోట్ల రూపాయలతోని ఆనాడు నాలాలను ఆధునీకరించే పని స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ద్వారా తీసుకున్నాం. మొదటి విడత పూర్తి చేసినాం. అదే మాదిరిగా హైదరాబాద్లో ప్రతిరోజు ఉత్పత్తి అయ్యే మురికి నీరు మరి మొత్తం చూసినట్టయితే 2,000 మిలియన్ లీటర్లు ప్రతిరోజు హైదరాబాద్లో మురికి నీరు ఉత్పత్తి అవుతుంది. 1 మిలియన్ లీటర్లు అంటే 10 లక్షల లీటర్లు. 2,000 మిలియన్ లీటర్లు అంటే 20 కోట్ల లీటర్లు మురికి నీరు ప్రతిరోజు హైదరాబాద్ మహానగరంలో ఉత్పత్తి అవుతుంది. మరి భారతదేశంలో ఏ నగరంలో కూడా మరి హైదరాబాద్లో ఉన్నట్టు మన కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రతి చుక్క మురికి నీరును శుద్ధీకరించే ప్లాంట్లు దేశంలో ఎక్కడ లేవు. ఒక్క తెలంగాణలోనే కేసీఆర్ గారి నాయకత్వంలో మనం మాత్రమే పెట్టుకున్నామన్న విషయం నేను మీకు తెలియజేస్తా ఉన్నా. 2014లో మన ప్రభుత్వం వచ్చినప్పుడు, మన రాష్ట్రం వచ్చినప్పుడు మొత్తం హైదరాబాద్లో ప్రతిరోజు దాదాపు 2,000 MLDల మురికి నీరు వస్తుంటే ఆనాడు ఎస్టీపీలు కేవలం 700 MLD ఎస్టీపీ మాత్రమే ఉండే. కేసీఆర్ గారు మరి మూసీని బాగా చేయాలని ఒక మంచి ఆలోచన చేసి మూసీ కింద నల్లగొండకు నీళ్ళు పోయేది కానీ, హైదరాబాద్లో నాలాలో వచ్చే ఈ మురికి నీళ్ళు కానీ, దానివల్ల ఉత్పన్నమయ్యే ఆరోగ్య సమస్యలు కానీ భవిష్యత్తులో మీకు ఉండొద్దు అన్న ఉద్దేశంతో చాలా చక్కగా ఆలోచన చేసి మరి మాకు ఒక టాస్క్ అప్పచెప్పింది. ఏమని? నేను మున్సిపల్ మంత్రిగా ఉన్నా కాబట్టి మీరు హైదరాబాద్ మొత్తం భారతదేశంలో కాదు దక్షిణాసియాలోనే మొట్టమొదటి నగరం కావాలి, 100% మురికి నీటిని శుద్ధి చేసే మొదటి నగరం కావాలని చెప్పి దానికోసం ప్రత్యేకంగా 4,000 కోట్ల రూపాయలు బడ్జెట్ నుంచి కేటాయించి ఆ 4,000 కోట్ల రూపాయలతో ఏం చేసినామంటే నేను మీకు ఇప్పుడే చూపెడతాను. ఇక్కడ నేను చూస్తాను ఇక్కడ మీరు చూస్తే తెలుస్తుంది. ఇగో మీకు ఒక విషయం ఇక్కడ చూపెట్టడానికి ఇవన్నీ తెచ్చిన మా లక్ష్మారెడ్డి గారు ఇవన్నీ తెప్పించారు. ఇగో ఇది మూసీలకు అట్టే నీళ్లు, మీ చెరువులకి వెళ్ళి పెద్ద చెరువులకు వచ్చే నీళ్లు, మురికి నీళ్లు ఇట్లా ఉంటాయి. పెద్ద చెరువులకు వచ్చే నీళ్ళు ఇట్లుంటాయి. మీ హెచ్ఎంటీ పెద్ద చెరువు కావచ్చు, లేదా ఉప్పల్ నల్ల చెరువు కావచ్చు. ఇవాళ మనం కట్టిన ఎస్టీపీల వల్ల ఇగో శుద్ధి చేసిన తర్వాత నీళ్లు ఇట్లా అయ్యి కిందికి మూసీలోకి పోతా ఉన్నాయి. మూసీలోకి ఈ నీళ్లు కిందికి పోతా ఉన్నాయి. దీనివల్ల ఏం జరుగుతుందంటే, ఒకటి మీకు ఆరోగ్య సమస్యలు పోతాయి. ఈ ప్రాంతంలో దోమలు, రకరకాల ఆరోగ్య సమస్యలు. ఈ నీళ్లు కనుక పొరపాటున మనం తాగే నీళ్ళలో కలిస్తే, గతంలో మా ముషీరాబాద్ నియోజకవర్గం బోలక్పూర్లో 9 మంది చచ్చిపోయినారు ఆ నీళ్ళు తాగి. దెబ్బన ఆలయ నీళ్ళని కలిస్తే అట్లాంటి ప్రమాదాలు ఉంటాయి. అందుకే ఆలోచనతోని చాలా ఖర్చైనా పర్వాలేదు హైదరాబాద్ బాగుండాలన్న ఉద్దేశంతో 4,000 సుమారు 4,000 అంటే 3,866 కోట్లు కరెక్ట్గా చెప్పానంటే పెట్టి నీళ్ళని ఇట్లా చేసినాం. సరే, మొన్న రేవంత్ రెడ్డి వచ్చిందంట. వచ్చి ఉప్పల్లో ముఖ్యమంత్రి కాగానే ఆడ నల్ల చెరువు కాడ, అదేవిధంగా ఇక్కడ పెద్ద చెరువు కాడ ఈ ప్లాంట్లు ప్రారంభం చేసిండు. ఇల్లంతా మనం కట్టినాం, సున్నం మాత్రం ఆయన వేసి రిబ్బన్ కట్ చేసి వదలబడ్డాడు. ఇది ఇక్కడ మీరు చూసే ప్లాంట్ ఏదైతే ఉన్నదో, నీకు దండం పెడితే ఆగురాబాయి మాట్లాడి ఎందుకు నీకు చెవులలో. ఇక్కడ మీరు చూసిన ప్లాంట్ ఏదైతే ఉందో 18.5 MLD అంటే 18.5 MLD అంటే 18.5
మిలియన్ లీటర్లు పర్ డే. 1 మిలియన్ అంటే 10 లక్షల లీటర్లు యాద పెట్టుకోండి. ఆ నీళ్లను పెద్ద చెర్లకి వెళ్ళి వచ్చే నీళ్లను, పైకెళ్ళి పటేల్ చెరువు కుంటలకి వెళ్ళి వచ్చే నీళ్లను ఇటు మలిపి ఇక్కడ శుద్ధి చేసి మళ్ళీ కిందికి మూసీలకు ఇడిచి పెడతాం. అట్లాగే నల్ల చెరువు కాడ మీరు పైన ఉప్పల్లో నల్ల చెరువు ఉంది కదా, అక్కడ 86.5 MLD 86.5 MLDల ప్లాంట్ అక్కడ కూడా పెట్టినాం. దాన్ని కూడా మొన్ననే ముఖ్యమంత్రి ప్రారంభించిండు, దాన్ని కూడా మనమే పూర్తి చేసినాం. అట్లా ఒక ఉప్పల్లనే 86.5 ఒక దగ్గర, అదేవిధంగా ఇక్కడ 18.5 కిందికి పోతే సఫీల్గూడలో మల్కాజ్గిరిలో అక్కడ ఒక ప్లాంట్, ఇటు పక్కకు పోతే ఎల్బీ నగర్లో మొన్ననేమో చూసి వచ్చినాం. భారతదేశంలోనే అతి పెద్ద ఎస్టీపీ ఎక్కడ ఉంది అంటే ఇవాళ ఇగో ఎల్బీ నగర్ నియోజకవర్గంలో 320 MLDల ప్లాంటు మూసీకి అవతల దిక్కు మొన్ననే సుధీర్ రెడ్డి గారు పోయిన ఆదివారం పోయి అక్కడ అందరం కూడా చూసి వచ్చినాం. పక్కకు యువతల పక్కకు అంబర్పేటలో రేపో మాపో పోతాం, ఆడికి కూడా 300 MLDల ప్లాంట్ అక్కడ కట్టినాం. అట్లా మొత్తం హైదరాబాద్లో కేసీఆర్ గారి నాయకత్వంలో దాదాపు 1250 MLDల కొత్త ప్లాంట్లు 3866 కోట్లు ఖర్చు పెట్టి కట్టినాం. ఎందుకు కట్టినాం ఇదంతా? ఎందుకంటే హైదరాబాద్లో వచ్చే ప్రతి మురికి నీటి చుక్క మూసిల కొయ్యే లోపల ఇట్లా తయారు చేసి శుద్ధి చేసి కిందికి పంపాలన్న ఉద్దేశంతో గిన్ని పైసలు ఖర్చు పెట్టి ఇవన్నీ కూడా కట్టినాం. కిందికి ఒక మూసిలకి కాదు, మూసిలకి వెళ్ళి కిందికి ఏడిపోతాయి, నల్లగొండకు పోతాయి, భువనగిరికి పోతాయి, అట్లే కిందికి మునుగోడు పోతాయి, నకరేకల్ పోతాయి, ఆ కిందికి పోతే తుంగతుర్తి, ఆడికెళ్ళి కిందికి కృష్ణా నదిలో ఓడరేవు కాడ కలుస్తుంది. మనం ఆలోచించవలసింది ఏంటంటే, ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, కేవలం ఇది ఒక్క పనే చేయలేదు మేము. మూసీ శుద్ధీకరణ, మూసీ సుందరీకరణ, మూసీ పునరుజ్జీవం అని ఇవాళ కొంతమంది మాట్లాడుతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వంలో. వాళ్ళకి నేను చెప్పేది ఒకటే, రే ఉర్రకరా నాయన, వాళ్ళకి నేను చెప్పేది ఒకటే, ఆల్రెడీ ఆ పని కేసీఆర్ చేసిండు, మీరు కొత్తగా చేసేది ఏం లేదు. ముఖ్యమైన పాయింట్ అది. కేసీఆర్ గారు ఆల్రెడీ 4000 కోట్లు ఖర్చు పెట్టి నీటిని శుద్ధీకరించే పని ఆల్రెడీ చేసిండు. మీరు చేయవలసిందల్లా ఒక్క పని. మనకి గత ప్రభుత్వంలోనే 18 మే 2023 నాడు, అంటే దగ్గర సంవత్సరంన్నర కిందట క్యాబినెట్లో ఆనాడు మంత్రిగా సబితక్క, మహమూద్ అలీ గారు, నేను అందరం ఉన్నాం. ఆనాడే కేసీఆర్ గారు ఇంకొక పని కూడా చేసినారు. ఇక్కడ గజ్వేల్లో గోదావరి నీళ్ళని కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గజ్వేల్ దగ్గర ఉండే కొండపోచమ్మ సాగర్కు తీసుకొని వచ్చినాం. తీసుకొచ్చి ఆ గజ్వేల్లో తెలంగాణలోనే ఎత్తైన ప్రాంతాల్లో ఒకటైన మర్కూక్ దగ్గర 618 మీటర్ల మీద కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టును కట్టుకున్నాం. అంటే అది హైదరాబాద్ నెత్తి మీద కుండ పెట్టినట్టు ఉంటుంది ఆ ప్రాజెక్టు. అక్కడికి వెళ్ళి అదేమో 618 మీటర్ల మీద ఉంటుంది, హైదరాబాద్ ఏమో 535 మీటర్ల మీద ఉంటుంది. అంటే ఆడికెళ్ళి ఇడికి గ్రావిటీ ద్వారా గోదావరి నీళ్ళని కూడా తీసుకోవచ్చు. ఎట్లా ప్లానింగ్ చేసినామంటే, ఆ కొండపోచమ్మ సాగర్ నీళ్లు తీసుకొచ్చి గండిపేట చెర్లో వస్తే ఆడికెళ్ళి సీదా ఎప్పుడు కావాలంటే అప్పుడు గేట్ ఎత్తుకుంటే మూసీలకి ఫ్రెష్ వాటర్ వచ్చేటట్టు కేవలం 1100 కోట్ల రూపాయలతో గోదావరి నీళ్ళని తీసుకొచ్చి మనం గండిపేట చెరువు ద్వారా మూసీలకు నీళ్లు తెచ్చేందుకు ప్లానింగ్ కూడా చేసినాం. అటు మంచిరేవులకు వెళ్ళి మొదలు పెడితే కింద ప్రతాప సింగారం దాకా 57.5 కిలోమీటర్లు మూసి హైదరాబాద్ లోపల వారుతుంది, ORR లోపల వారుతుంది. అట్లా ఎట్లా ప్లాన్ చేసినాం మేము ఆనాడు. మన సుధీర్ రెడ్డి గారు చైర్మన్ ఉండే ఆనాడు మూసీకి. ఆనాడు ఎట్లా ప్లాన్ చేసినామంటే, శుద్ధీకరణ చేసినాం 4000 కోట్లు పెట్టి, 1100 కోట్లు పెట్టి గోదావరి నీళ్ళు తీసుకొచ్చి అందులో వస్తే ఇక మూసీలకు ఎప్పటికి కూడా ఫ్రెష్ వాటర్ వస్తుంది. శాశ్వతంగా ఈ ప్రాంత ప్రజలు ఎవరైతే మూసీ తీరం పంట ఉన్నారో మీకు బాధ తప్పుతుంది, ఆరోగ్యం బాగుంటుందని ప్లాన్ చేసినాం. దాంతోపాటు ఇంకా 4 ఆలోచనలు చేసినాం. మూసీకి అడ్డంగా ఇవాళ మీరు యువతల దిక్కున్నోళ్ళు, బోడుప్పలు ఉన్నోళ్ళు, ఫిర్యాదుగూడలు ఉన్నోళ్ళు, మీరు ఫతుల్గూడ దిక్కుకోవాలంటే బ్రిడ్జ్ లేకుండే 14 కొత్త బ్రిడ్జిలు మంజూరు చేసినాం. ఇటు ఉప్పల్ నుంచి అటు అవతలకు పోయేందుకు కానీ, కింద మేడ్చల్కి వెళ్ళి అవతలకు పోయేందుకు కానీ, మూసీ మీదకి వెళ్ళి 14 కొత్త బ్రిడ్జిలు కూడా 545 కోట్ల రూపాయలతోని కేసీఆర్ గారే మంజూరు చేసినారు, ఈ అడ్డంగా మూసీకి అడ్డంగా. దాంతోపాటు పాత బ్రిడ్జిలు మూసారంబాగ్ కాడ ఆడ ఈడ కొద్దిగా నీళ్లు రాగానే మునిగిపోతున్నాయని మా కాలేరు వెంకటేష్ అన్న, సుధీర్ అన్న చెప్తే అక్కడ కూడా కొత్త బ్రిడ్జిలు మంజూరు చేసుకున్నాం. దాంతోపాటు మూసీ ఎంబడే, మూసీ ఎట్లయితే కింది కురుకుతుందో దాని ఎంబడే ఒక 57 కిలోమీటర్ల ఒక ఎక్స్ప్రెస్ వే కూడా 10,000 కోట్లతోని ప్రతిపాదన చేసినాం. అంటే ఇదంతా ఎందుకు చెప్తా ఉన్నా మీకంటే అర్థం కానికే. 10,000 కోట్లు మంచిరేవుల నుంచి ప్రతాప్ సింగారంకు ఎట్లయితే ORR ఉందో దానికి అడ్డంగా ఆడికెళ్ళిడికి పశ్చిమం నుంచి తూర్పు కోవడానికి 10,000 కోట్లతో ఎక్స్ప్రెస్ వే. ఇట్లా అడ్డంగా యువతలకి అవతలకి మూసిని దాటాలంటే
545 కోట్లతోని 14 బ్రిడ్జులు, మూసీలకు మంచినీళ్ళు తెచ్చేందుకు గోదావరి నీళ్లు కలిపేందుకు 1100 కోట్లు, ఇగో వీటిని మంచిగా చేసేందుకు 4000 కోట్లు, మొత్తం కలిపితే కూడా ఇవన్నీ కలిపితే కూడా 20,000 కోట్లు దాటదు. అందుకు గట్ల ప్లాన్ చేసినాం మేము. పేదవాడి కడుపు మీద కొట్టకుండా, ఎవల ఇల్లుగులో కొట్టకుండా, ఎవల గోస ఉచ్చుకోకుండా మనం మంచిగా చేయాలన్న ప్రయత్నం చేసినాం. ఎక్కడో దూరం పోవాల్సిన అవసరం లేదు. మీ ఉప్పల్లోనే శిల్పరామం ఉంది. ఇక్కడ ఉప్పల్ బగాయత్ లేఅవుట్ ఉన్నది, దాని కిందికి నాగోలు ఉన్నది. మీరు దయచేసి ఉప్పల్ మా ఆడబిడ్డలు అన్నదమ్ములను నేను కోరుతా ఉన్నా, కేసీఆర్ ప్రభుత్వం ఎట్లా పనిచేసిందంటే మీరు ఉప్పల్ బగాయత్ పోయి చూడండి. దాని పక్కకు చెట్లు పెట్టినాం, అక్కడ కూడా ల్యాండ్స్కేపింగ్ చేసినాం, అక్కడ కూడా మీరు కావాలంటే వాకింగ్ చేసుకునేందుకు వాకింగ్ ట్రాక్లు కూడా కట్టినాం. కిందికి 5 కిలోమీటర్లు నాగోల్ దగ్గర కూడా వాకింగ్ ట్రాక్లు కట్టినాం, ఓపెన్ జిమ్ములు పెట్టినాం, అక్కడ కూడా సుందరీకరణ, ల్యాండ్స్కేపింగ్, ఇతరత్ర కార్యక్రమాలు తక్కువ ఖర్చుతో 30-35 కోట్లతోని పూర్తి చేసినాం. కానీ వాళ్ళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఏమంటున్నది? మీకు తులం బంగారం ఇయనికి పైసలు లేవట, ఇస్తా ఉన్నారా లేదా? తులం బంగారం పైసలు లేవు, రైతులకు రైతు బంధు ఇయనికి పైసలు లేవు, రుణమాఫీ చేయడానికి పైసలు లేవు, పెన్షన్లు పెంచడానికి పైసలు లేవు, కొత్త రేషన్ కార్డులు ఇయనికి మనసు లేదు. అదేవిధంగా ఏ కొత్త చేయాలన్నా పాత ఇచ్చిన మాటలు 100 రోజుల్లో అన్ని చేస్తాం, 100 రోజులు 6 గ్యారెంటీలు అని చెప్పినా ఏది చేసేందుకు పైసలు లేవట. ముసలిళ్ళకు పెన్షన్ ఇయనికి లేవు, యువకులకు స్కూటీలు ఇస్తామన్నారు మా ఆడబిడ్డలకు, అది లేదు. 10వ తరగతి పాస్ అయితే 10,000, ఇంటర్మీడియట్ పాస్ అయితే 25,000 అని అర్రాసు పాట వాడినట్టు వాడుకుంటూ పోయింది. వేటికి పైసలు లేవట. కానీ ఒక్కదానికే పైసలు ఉన్నాయట. దేనికి ఎరికేనా? మూసీకి ఉన్నాయి. మూసీకి ఎన్ని కావాలంటే పైసలు వాళ్ళ లెక్క ప్రకారం. ఒకరోజేమో ముఖ్యమంత్రి గారు ఎక్కడనో మాట్లాడుకుంటే చెప్తాడు 50,000 కోట్లతో చేస్తాం మూసీ అంటాడు. వామ 50,000 కోట్లు ఏంది, ఏం అవసరం ఉన్నది? మేము అందరం కూర్చొని 20,000 కోట్లకే చేస్తే ఈయన ఏం కలుపుతున్నాడు ఇలా అని చెప్పి మేము పరిశాన్ అయినాం. మొదలు 50,000 అంటేనే తెల్లారో మర్నాడో ఆ మంత్రి గారు ఉన్నారు, ఒక ఆయన జూపల్లి కృష్ణారావు అని, పర్యాటక శాఖ మంత్రి, ఆయన ఇంకెక్కడో ఉపన్యాసం ఇచ్చిండు. 50,000 కాదు 70,000 కోట్లు అవుతుంది అన్నాడు. ఇంకో 20,000 కోట్లు ఆడికెళ్ళి పెరిగినారు అయ్యా అంటే ఎవడు చెప్పాడు. మళ్ళీ సడన్గా చూస్తే మొన్న ముఖ్యమంత్రి గారు గోపనపల్లిలో ఫ్లైఓవర్ ప్రారంభోత్సవానికి పోయింది, షేర్లింగంపల్లి నియోజకవర్గంలో. మళ్ళీ ఏమైందో సడన్గా యాడికెళ్ళి పెరిగిందో, ఎందుకు పెరిగిందో వాళ్ళకి తెలియదు. 1,50,000 కోట్లు ఖర్చు అయితే అంటుండే ఇప్పుడు కొత్తగా మూసికి. నేను అడుగుతున్నా, ఆలోచించమని కోరుతున్నా. ఇవి నీళ్ళను మంచిగా చేయనే చేస్తుంది, నీళ్లను మంచిగా చేయనే చేస్తే 4,000 కోట్లు ఖర్చు పెట్టనే పెడితే, ఒక్క 1,100 కోట్లు ఖర్చు పెడితే గోదావరి నీళ్ళు తీసుకొచ్చి గండిపేటలో పోస్తే కిందికి బ్రహ్మాండంగా ఫ్రెష్ వాటర్ ఎప్పుడు కావాలంటే అప్పుడు గేట్లు ఎత్తుకొని హైదరాబాద్ నెత్తి మీద కుండ పెట్టినట్టు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి కేసీఆర్ గారు నీళ్లు తెచ్చింది తాగునీటికి, భవిష్యత్తులో మూసి సుందరీకరణకు అన్నిటికి కలిపి. మరి ఎందుకు అవుతున్నాయి 1,50,000 కోట్లు అంటే ఉల్టా నా మీద కేసు పెట్టిండ్రు. నేను అడిగింది ఏంది? ముఖ్యమంత్రి చెప్పింది అడిగిన. ముఖ్యమంత్రి గారు 1,50,000 కోట్లు అంటున్నావు, యాడికెళ్ళి అవుతుంది, ఎందుకు వెళ్ళి అవుతుంది, ఎక్కడ ఖర్చు పెడతావు అంటే ఆయన అంటాడు మీకు ఎవరు చెప్పిండు అసలు అంటాడు. నువ్వే చెప్పినావు నాయన అని వీడియో చూపెట్టిన, మళ్ళీ నా మీద కేసు. ఇట్లా ఉన్నది పరిస్థితి. ఇవాళ నేను మీ అందరినీ ప్రార్థించేది ఒకటే, మూసి సుందరీకరణకు మనం వ్యతిరేకం కాదు, చాలా చేసిందే మనం. మూసిని మంచిగా చేయాలని ఆలోచన చేసిందే మనం. కానీ మనం ప్రణాళికబద్ధంగా పోయినాం. మొదలు నీళ్లు మంచిగా చేయాలి, బ్రిడ్జిలు కట్టాలి, ఆ తర్వాత గోదావరి నీళ్లు తేవాలి, ఆ తర్వాత ఎన్ని ఇండ్లు తొలగించాల్సి వస్తుంది, ఎన్ని ఇండ్లు ఆక్రమణలకు గురైనాయి వాటిని చూడాలని ఆలోచన చేసినాం. కానీ వీళ్ళది ఎట్లుంది? మొదలు ఇండ్లు గులగొడతారట. నీళ్లు తెచ్చుడు అవన్నీ మిగతా సంగతి తర్వాత. మొదలు ఇల్లు గులగొట్టాలి, మళ్ళీ ఇల్లు గులగొట్టాలి, మాలు కడతారట. మరి మళ్ళీ ఇళ్ళకెళ్ళేమో మురికి నీరు రాదు, మాల్లోకెళ్ళి సుగంధం వస్తుందా, బయటికి గంధపు నీరు వస్తుందా? అందుకే నేను అడుగుతున్నా, ఎవరి కోసం చేస్తున్నావు ప్రాజెక్టు? రియల్ ఎస్టేట్ల కోసం చేస్తున్నావా, లేకపోతే పేదోళ్ళ కడుపు మీద కొడుతందుకు చేస్తున్నావా? అయినా నాకు తెలియక అడుగుతా, నువ్వు ఇచ్చిన 6 గ్యారెంటీలేమో పత్తలేవు, 100 రోజులు చేస్తాయనేమో యాదికి లేవు. ఇవాళ 300 రోజులు అయిపోయినాక 100 రోజుల గ్యారెంటీలు మర్చిపోయినావు. మూసి మాత్రం, మూసి వెనుక ఉన్న మూటలు మాత్రం మంచిగా కనబడుతున్నాయి. పైకి మూటలు పంపేందుకు ఢిల్లీకి మూసిని ముంగటేసుకొని ఆగం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను ఇప్పుడే లక్ష్మారెడ్డి గారు ఒక మాట అన్నారు, మా దగ్గర కొన్ని చెరువులు ఉన్నాయి, ఆ చెరువులలో కూడా తెలిసి గతంలో పర్మిషన్లు ఉండి రిజిస్ట్రేషన్లు అయ్యి అన్ని పర్మిషన్లు ఉండి కూడా కట్టుకున్న వాళ్ళు ఉన్నారన్నా, వాళ్ళకు అండగా నిలబడాలని కోరినారు. ఇవాళ హైదరాబాద్లో ఉండే పేద ప్రజలకు నేను ఇచ్చే మాట ఒకటే, బీఆర్ఎస్ పార్టీ చెప్పే మాట ఒకటే, ఖచ్చితంగా మీ కండగా కేసీఆర్ గారు మేమందరం నిలబడతాం. ఈ ప్రభుత్వాన్ని వదిలిపెట్టాం. 6 గ్యారెంటీలు అమలు చేసేదాకా ఖచ్చితంగా ఎంబడబడతాం. పేద ప్రజలకు ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకునేదాకా ఎంబడబడతాం. మనం మూసీ బ్యూటిఫికేషన్కు వ్యతిరేకం కాదు, కానీ మూసీలో జరిగే లూటిఫికేషన్కు ఖచ్చితంగా వ్యతిరేకంగా ఉంటాం. మూసీలో లూటి చేస్తామంటే హైదరాబాద్ వాళ్ళు మొత్తం మమ్మల్ని గెలిపించారు.
ఊర్లలో కొన్ని చోట్ల ఓడిపోయినాం కానీ హైదరాబాద్లో ఒక్క సీటు కూడా కాంగ్రెస్కి ఇవ్వకుండా మీ చైతన్యం మీరు చూపెట్టారు. అందుకే హైదరాబాద్ ప్రజలకు మేము మాటిస్తా ఉన్నాం, మీ కండగా మేముంటాం. మీ ఇంటికి బుల్డోజర్ వస్తుందంటే దానికి అడ్డం మేము పోతాం. మా లక్ష్మారెడ్డి గారు, మా కార్పొరేటర్లు మీకు అండగా నిలబడతారు. మొత్తం బీఆర్ఎస్ నాయకత్వం ఉప్పల్లో మీకు అండగా నిలబడుతుంది. మీరు కోర్టుకు పోయేది ఉంటే కూడా పేపర్లు తీసుకొని లక్ష్మారెడ్డి కాడికి రండి. పార్టీ తరఫున మేమే న్యాయవాదులను పెట్టి మీకోసం కొట్లాడతాం తప్ప మీరు భయపడక్కర్లేదు, ఒక రూపాయి ఖర్చు పెట్టక్కర్లేదు. ఈ మాట నేను ఉత్తగానే రాజకీయం కోసం చెప్తలేను. మళ్ళీ ఎలక్షన్ 4 ఏళ్ళ తర్వాత ఉన్నది. కానీ హైదరాబాద్ ఆగం చేస్తామంటే ఊకో. హైదరాబాద్ను ఇలా వాళ్ళ కోట్లు వేయలేదన్న కోపంతో ఆగం చేయాలి, ఇక్కడున్న పేద ప్రజల ఉసురు పోసుకోవాలంటే చూసుకుంటూ ఊరుకోము, తప్పకుండా అడ్డుకుంటామనే మాట కూడా నేను తెలియజేస్తా ఉన్నా. మళ్ళీ చెప్తున్నా, మూసీని మంచిగా చేస్తామంటే వద్దంటలేం. 20,000 కోట్లలో చేయొచ్చు, 150,000 కోట్లు ఎందుకు అవసరం పడుతుందని అడుగుతున్నాం. మేము మూసీ వ్యతిరేకం కాదు, మూసీ మంచిగా చేస్తామంటే వ్యతిరేకం కాదు. కానీ 6 గ్యారంటీల సంగతి ఏమైందని అడుగుతున్నాం. పేదోళ్ళ కడుపు మీద ఎందుకు దంతున్నాం అని అడుగుతున్నాం. మళ్ళీ ఇల్లు గులగొడతావెట్లా, మాలు గడతావెట్లా అని అడుగుతున్నాం. FTLలో బఫర్ జోన్లో ఏ నిర్మాణం రావద్దంటే మరి అక్కడ మాల్ ఎట్లా వస్తుంది, రేపు నువ్వు చెప్పే కంపెనీలు ఎట్లా వస్తాయని నేను అడుగుతా ఉన్నా. అంటే చిన్నవాళ్ళు ఉండొద్దు, పేదవాడు ఉండొద్దు, పెద్దవాడు మాత్రం కంపెనీలు పెట్టుకుంటే పెద్ద పెద్ద బిల్డింగులు కట్టుకొని పైసలు దొబ్బుకుంటే అది మాత్రం సమ్మతం అంటే ఎట్లా కుదురుతుంది అని ప్రశ్న అడుగుతున్నాం తప్ప వేరే ఉద్దేశం కాదు. మీ అందరితో నా ప్రార్థన, సంవత్సరం గానే వచ్చింది దాదాపుగా, మరి ఈ ప్రభుత్వం వచ్చి ఇంకా మిగిలింది 4 ఏళ్ళు. ఈ ఆఖరి ఏళ్ళు 2 ఏళ్ళేనా, నేను అట్లా అంటలే, 4 ఏళ్ళు ఉండాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ప్రజలు ఇచ్చింది 5 ఏళ్ళ కోసం అవకాశం. మనం కూడా తప్పు పట్టదు. ప్రజాస్వామ్యంలో ఇదే ప్రజలు మాకు 10 ఏళ్ళు ఇచ్చారు, వాళ్ళకి 5 ఏళ్ళు ఇచ్చారు. ఎప్పుడైనా అన్న ఒక యాద పెట్టుకోవటం, చీకటిని చూస్తేనే వెలుగు విలువ తెలుస్తుంది, గాడిదని చూస్తేనే గుర్రం విలువ కూడా తెలుస్తుంది. అందుకే పక్కా వీళ్ళు 4 ఏళ్ళు ఉండాలి. ప్రజలతో చీ అనిపించుకొని మళ్ళా 20 ఏళ్ళు వీళ్ళ ముఖాలు చూడని పరిస్థితి వస్తుంది. మీకు చూడు, ఎందుకంటే వీళ్ళకి నడపస్తలేదు. ఎక్కడైనా చూసినామా అసలు భారతదేశంలో పోలీసు వాళ్ళు కొట్టుడు చూసినా ఎప్పుడన్నా? మీరు ఎక్కడైనా చూసినా ఎప్పుడన్నా విన్నారా? స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి నేటి వరకు రేవంత్ రెడ్డి గారు కొత్త రికార్డు సృష్టించిండు. పోలీసు వాళ్ళని అనుకుంటారు, కాంగ్రెస్ వాళ్ళని అనుకుంటారు. ఇంతకంటే విచిత్రమైన ప్రభుత్వం నేనైతే చూడలేదు. ఇంకా ఈ 4 ఏళ్ళు ఎన్ని చిత్రాలు చూడాలని చూద్దాం. ఎందుకంటే ఫ్రీ బస్సులలో మా మహిళలు అనుకుంటారు. ఇటువంటి ఎక్కడ చూడలేదు నేను. ఇట్లా ఎప్పటికప్పుడు మా ఎమ్మెల్యేలు, మా కార్పొరేటర్లు, మా మాజీ కార్పొరేటర్లు, మా డివిజన్ అధ్యక్షులు మీకు అండగా ఉంటారు. ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా సీదా BLR దగ్గర రండి, తప్పకుండా మేమందరం మీకు అండగా నిలబడతామనే మాట మళ్ళొక్కసారి తెలియజేస్తూ, ఇగో మళ్ళొక్కసారి ఆఖరి మాట, లక్ష్మారెడ్డి పట్టుకుంటాడు. లక్ష్మారెడ్డి ఇగో ఆఖరి మాట ఏంటంటే, ఇగో ఇది మనం ఆల్రెడీ పని చేసినాం. కాంగ్రెస్ వాళ్ళు వస్తే అడుగురి, మరి మంచినీళ్ళు అలాకెళ్ళి వస్తూనే ఉన్నాయి, శుద్ధీకరణ చేసిన నీళ్లు ఎందుకు ఖర్చు పెడతా? నువ్వు ఆగం చేయకపోయి దండం పెడతాను. వద్దు ఉండను. అడగండి, నిలదీయండి, తప్పకుండా చైతన్యవంతులు కావాలని చెప్పి కూడా కోరుతూ సవితకు ముందు మళ్ళొక్కసారి మీ అందరికీ పేరు పేరున ఇలా చాలా లగ్గాలు కూడా ఉన్నాయి. మా ఎమ్మెల్యే బిడ్డ పెళ్లి కూడా ఉంది. అయినా కూడా ఆదివారం పూట మీరు అందరూ వచ్చిండ్రు. చాలా చాలా థ్యాంక్ యూ. జై తెలంగాణ. ఉప్పల్లకి ఇంతే నా సౌండ్ వచ్చేది నా చరణంలో. జై తెలంగాణ. ఒక్క మాట ఆగా. BLR ట్రస్ట్ ద్వారా దయచేసి డిస్టర్బ్ చేయకండి తమ్ముడు. గారు జరుగురా. ఆ మెడికల్ సీట్లు సాధించిన విద్యార్థులకు 20 మందికి ఇక్కడ చెక్కులు ఇస్తున్నాం. సునీత కొద్ది అనుకోకండి, లోకల్లో ఉప్పలలో ఉండని. ఆ 20 మంది పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే రావాలి. మిగతా వాళ్ళు జర దయచేసి మన లీడర్లు ఎన్నుకోవాలి. దయచేసి మీరు కొద్ది ఎన్నుకో. థ్యాంక్ యూ. జై తెలంగాణ. మీరు కేటీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, BLR గారి నాయకత్వం. అయ్యో 20 మందికి